హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్బీ థాట్స్. ఈరోజు మనం రీసెంట్గా మారేడుమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్లో మరణించిన హిడ్మా గారి గురించి తెలుసుకుందాం. ఆదివాసీ సముదాయం నుంచి చదువుకోవడమే అరుదైతే అందులో నాయకుడిగా ఎదగడం ఇంకా అరుదు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో హిడ్మా ఒకడు. ఒక 1 ఇయర్ పాటు హిడ్మాని మోస్ట్ వాంటెడ్గా మీడియా ప్రచారం చేసింది. కానీ హిడ్మా తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం, విశ్వాసం కోసం ఉద్యమంలో చేరి పనిచేశాడు. వాస్తవంగా చెప్పాలంటే హిడ్మా ఈ దేశం కోసమే మరణించాడు. ఈ దేశ సంపదను కాపాడడానికి పోరాటం చేస్తూ మరణించాడు. ఆదివాసీ ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపదను దోచుకోవడానికి పెద్ద పెద్ద కంపెనీలు చిన్న చిన్న ఆదివాసీ కుటుంబాలు కలిసి ఒక గ్రామంగా ఉంటాయి. ఈ కంపెనీలు వారిని బలవంతంగా వెళ్ళగొట్టి వారి ఖనిజ సంపదను దోచుకునేవి. ఈ విధంగా హిడ్మా వారికి వ్యతిరేకంగా తమ నుండి ఖనిజ సంపదను కాపాడుకోవడానికి వారికి ఎదురు తిరిగి తుపాకీ పట్టి ఉద్యమంలో చేరాల్సి వచ్చింది. హిడ్మా, ఇతన్ని మాడ్వి హిడ్మా అని కూడా అంటారు. 1981 ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో ఉన్న పౌర్తి గ్రామంలో జన్మించాడు. ఇతను మురియా ఆదివాసీ సముదాయానికి చెందినవాడు. ఇతను 10th క్లాస్ వరకే చదువుకున్నాడు. 1990లో జంగేజ్లోని మావోయిస్ట్ ఉద్యమంలో చేరాడు. ఇతను పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGAలో చేరి తర్వాత PLGA బెటాలియన్ నంబర్ 1కి కమాండర్ అయ్యాడు. ఈ బెటాలియన్ను అతను చాలా వ్యూహాత్మకంగా నిర్వహించాడు. ఇతను CPI యొక్క దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీలో ఉన్నత స్థానం పొందాడు. CPL సెంట్రల్ కమిటీకి సభ్యుడిగా ఉన్నాడు. హిడ్మా మావోయిస్ట్ దాడులకు బలమైన గెరిల్లా టాక్టిక్స్కి ముఖ్య నాయకుడిగా పరిగణించబడేవాడు. అతని యూనిట్ని పోలీసులు అనేక లోకల్ వైలెంట్ అటాక్స్ కింద బ్లేమ్ చేసేవారు. ఎగ్జాంపుల్ 2010 టాడ్మిట్ల దాడి, 2011 జీరం వ్యాలీ అంబుష్, 2021 సుక్మా బీజాపూర్ దాడి. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఇతను AK-47 బాంబ్ మెటీరియల్స్ కూడా వాడేవాడని చెప్పేవారు. అతనికి 4 లేయర్ సెక్యూరిటీ రింగ్ ఉండేది. అంటే అతని నిర్వహణ చాలా రహస్యంగా భద్రతతో ఉండేది. హిడ్మా భార్య పేరు రాజే అలియాస్ రాజక్క. ఆమె కూడా మావోయిస్ట్ కార్యకర్తగా ఉంది. హిడ్మా కొన్ని చోట్ల కొన్ని పేర్లతో దేవా, సంతోష్, విలాస్ వంటి పేర్లతో గుర్తించబడేవాడు. హిడ్మాని ఒక ఆదివాసీ నేతగా, స్థానిక ప్రజల నుండి రక్షకుడు లేదా లక్ష్యంగా ఉండే యువ నాయకుడిగా భావిస్తారు. హిడ్మాని 18 నవంబర్ 2025న భద్రతా దళాలు ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని అల్లూరి సీతారామరాజు అడవుల్లో ఎన్కౌంటర్లో చంపాయి. అతనితో పాటు ఆయన భార్య కూడా చనిపోయింది. హిడ్మా ఒక ఎదిగిన ఆదివాసీ మావోయిస్ట్ నాయకుడు. అతని జన్మ, అనుభవం, యుద్ధశైలి, నాయకత్వ సామర్థ్యం మరియు చివరికి ఆయన మరణం నక్సల్స్ వ్యతిరేక పోరాటంలో ఒక చారిత్రక కథగా ఉంటాయి.